బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం, బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం. బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం, బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో చివరి ఉత్సవం చక్రస్నానం. యజ్ఞాంతంలో ఆచరించబడే అవభృద స్నానమే చక్రస్నానం. యజ్ఞం చివర అవభృద స్నానం చేయడం సంప్రదాయం. 9 రోజులు ఒక యజ్ఞంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించబడ్డాయి. లక్షలాదిగా భక్తజనం పాల్గొన్న యజ్ఞం. యజ్ఞ సమాప్తికి ఎంతో ప్రాముఖ్యం ఉన్నది. సవం అనే శబ్దానికి యజ్ఞం అని అర్థం. ఉత్సవం అంటే ఉత్కృష్టమైన యజ్ఞమే. ఉదిత్యుత్పృష్ట వచనః సవో యజ్ఞ ఉదాహృతః అన్న ప్రమాణాన్ని బట్టి ఉత్కృష్ట యజ్ఞమే ఇది. ఇందులో కర్మ, భక్తి, జ్ఞానయోగాలు 3 ప్రాధాన్యం వహిస్తాయి. పూజాదికాలు, వాహన సేవలు కర్మయోగానికి, భక్తి యోగానికి అన్వయిస్తాయి. ఆస్థాన మండపాదులలో జరిగే జ్ఞాన ప్రబోధాలు జ్ఞాన యోగాంగాలు. ముఖ్యంగా ఈ 9 రోజులు భజనపరుల నోట, భక్తుల నోట గోవిందనామ సంకీర్తనలు వినిపిస్తాయి. ఈ యుగంలో ఇది భక్తికి పరమావధి. అవభృద స్నానంలో చక్రతాళ్వార్లకు స్నానం పుష్కరిణిలో నిర్వహించే ముందు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో ఉభయ దేవేరులతోనున్న శ్రీవారి సరసన చక్రతాళ్వార్లు పాలు, పెరుగు, నెయ్యి ఇత్యాదులచే అర్చకులు చేసిన అభిషేక కైంకర్యాన్ని అందుకొని ధూప దీపాదికంతో ప్రసన్నులవుతారు. చక్రస్నానం సమయంలో అర్చకులు, అధికారులు, భక్తులు అందరూ పుష్కరిణిలో 3 మునకలు వేస్తారు. యజ్ఞఫలానికి అధికారులవుతారు. పరవ్యూహ విభవ అంతర్యామి అర్చా రూపాలలో స్వామి చివరి స్వరూపమైన అర్చా విగ్రహానికి జరిగిన ఈ ఉత్సవాల సందర్శనం అనంత ఫలప్రదాయకం. ఎవరైతే బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకుంటారో వారు సమస్త పాప విముక్తులై ధనధాన్య సమృద్ధితో తులతూగుతారు. విషమృత్యు నాశనం, రాజ్య పదవుల వంటి సకల ఐహిక శ్రేయస్సులు పొందుతారు. పరాంతకాలం వరకు ఎటువంటి జనన మరణ వికారములు లేకుండా సర్వలోకాలలో యథేచ్ఛగా విహరిస్తూ బ్రహ్మానందాన్ని పొంది శాశ్వతమైన విష్ణులోకాన్ని చేరుకుంటారు. బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం.